ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఆమోసు గ్రంథం నుండి మనము కొన్ని పాఠాలు నేర్చుకుందాము. అయితే ఆమోసు గ్రంథము మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే 4వ అధ్యాయం వరకు కూడా ఇశ్రాయేలీలు ఏ విధంగా దేవునికి వ్యతిరేకంగా తిరిగారు, ఇశ్రాయేలీలు ఏ విధంగా దేవుణ్ణి బాధపెడుతూ వచ్చారు, దేవుని మాటను పట్టించుకోకుండా వచ్చారో మనము చూస్తామండి. అయితే ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే, వారందరూ కూడా వ్యభిచారంలో పట్టబడిన వారు, అదేవిధంగా ఇతర దేవతలకు వారు బలులు అర్పిస్తూ వచ్చారు. అదేవిధంగా ఇతర దేవతలకి మాత్రమే కాదు కానీ దేవుడికి కూడా యెహోవాకి కూడా వారు బలులు అర్పించారు. కానీ వారి ఇంటెన్షన్ అంతా డిఫరెంట్గా ఉందన్నమాట. వారి ఇంటెన్షన్ అంతా లోకానుసారంగా ఉంది. సో ఇక్కడ కొంతమంది కోసం దేవుడు చెప్తా వచ్చాడు. 4వ అధ్యాయం 5వ అధ్యాయంలోని దేవుడు ఏ విధంగా చెప్పాడంటే, మీరు అర్పిస్తున్నారు కానీ ఇతరులకి చూపించాలని చెప్పి, సమాధాన బలులు మీరు అర్పిస్తున్నారు కానీ ఇతరులకి మీరు చూపించాలని, ఇతరులకి కనపరచాలని చెప్పి మీరు అర్పిస్తున్నారు అని చెప్పి దేవుడు అంటున్నాడు. సో ఇంకా దేవుడు అంటున్నాడు, ఎంతగా మీరు పాపంలోని కూరుకుపోయారంటే నేను ఎంత తెగులు మీ మీదకి పంపించాను, ఎంత తెగులు నేను మీ మీదకి ఐగుప్తులో ఏ విధంగా అయితే 10 తెగులు నేను పంపించానో అలాగే నేను మీ దగ్గరికి తెగుళ్ళు పంపించాను, అయినా మీరు తిరగలేదు. నేను మీ దగ్గరికి కరువును పంపించాను, అయినా మీరు తిరగలేదు. ఒక దగ్గర వర్షం పడుతుంది, ఇంకొక దగ్గర వర్షం పడట్లేదు. ఒక దగ్గర పంటలు పండుతున్నాయి, ఇంకొక దగ్గర పంటలు పడట్లేదు. మీకు అసలు అది సరిపోయే ఆహారము లేదు, అయినప్పటికీ మీరు వ్యతిరేకంగానే ఉన్నారు. నేను ఇంత కీడు మీ మీదకి రప్పించాను, మీరు నా వైపు తిరుగుతారేమో అని చెప్పి, మీరు నన్ను తెలుసుకుంటారేమో అని చెప్పి నేను కీడును పంపించాను, అయినా మీరు నన్ను లక్ష్య పెట్టట్లేదు అని చెప్పి దేవాది దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మీ జీవితంలోని శ్రమ ఉందేమో, బాధ ఉందేమో, హింస గుండా వెళ్తున్నారేమో, అయినప్పటికీ దేవుడిని లెక్క చేయకుండా తిరుగుతున్న జీవితము మీరు కలిగి ఉన్నారేమో. దేవుడు మీతోనే చెప్తున్నాడు, మీరు ఆ విధమైన జీవితం నుండి బయటికి రండి. ఈరోజు శిక్ష వస్తుంది, ఎందుకు వస్తుందో మీకు అర్థం అవ్వట్లేదు. ఈరోజు హింస గుండా వెళ్తున్నారు, కరువు గుండా వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఎందుకు అలాంటి జీవితం గుండా మీరు ప్రయాణం చేస్తున్నారో మీకు అర్థం అవ్వట్లేదు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు నా యొద్దకు తిరిగిన ఎడల నేను మీ యొద్దకు తిరుగుతాను అని అంటున్నాడండి. ఈరోజు నిజమే కదా. ఈరోజు అనేక సార్లు మనము మన సొంత ఆలోచనల ప్రకారం నడుచుకోవాలి అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాము. మన సొంత తలంపుల ప్రకారము ముందుకు సాగిపోవాలి అని అనుకుంటూ ఉంటాము. కానీ నిజముగా దేవుడు ఏం చెప్తున్నాడో, దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో మనం గ్రహించడము మానేస్తున్నాం. ఈరోజు మనము గ్రహించిన ఎడల దేవుడు మనకి సమీపంగా జీవిస్తాను అని సెలవిస్తున్నాడండి. ఈరోజు మనం అందరము కూడా దేవుని యొక్క ప్రసన్నత వైపు మనము చూడాలి. మన సొంత ఆలోచనల వైపు కాదు, మన సొంత కోరికల వైపు కాదు, కానీ దేవుని యొక్క ఆలోచనల వైపు, దేవుని యొక్క తలంపుల వైపు మనము తిరగాలి. ఇశ్రాయేలీలంట ఎంతగానో పాపంలోని పడిపోయి ఉన్నారు. ఎంతగానో ఎన్ని దేవుడు తెప్పించినా కూడా వారు ఇంకా కూడా వ్యతిరేకంగానే జీవిస్తున్నారు దేవునికి. అయితే వారిలోని కొంతమంది ఏ విధంగా జీవిస్తున్నారంటే, యెహోవా దినము రావాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారంట. నేను ముందు కూడా ఈ వాక్యాన్ని పంచుకున్నాను కొన్ని మంత్స్ బ్యాక్. సో మళ్ళీ ఇక్కడ పంచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే వారు దేవుని దినము రావాలి అని చెప్పి వారు ప్రయత్నిస్తున్నారంట, అంటే వారు వేచి ఉంటున్నారంట. కానీ వారి జీవితము మాత్రము ఎంతో దేవునికి వ్యతిరేకంగా ఉంది. అయితే దేవుని దినం కోసం వెయిట్ చేసిన వారికి ఏ విధంగా ఉంటుందో దేవుడు చెప్తున్నాడు. 5వ అధ్యాయము, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనము. యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకొని ఉన్న వార్లారా, మీకు శ్రమ. యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? ఇది వెలుగు కాదు, అంధకారము. ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాని కరిచినట్టు ఆ దినముండును. యెహోవా దినము నిజముగా
వెలుగై ఉండదు కదా. వెలుగు ఏమాత్రమును లేక అది కారు చీకటిగా ఉండదా? మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రహింప నొల్లదు. నాకు దహన బలులను నైవేద్యములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదములు వినుట నాకు మనస్సు లేదు. ఇక్కడ అంటున్నాడు కదా, దేవుడు యెహోవా దినం కోసం ఎదురు చూస్తున్నారు చాలామంది. అంటే దేవుడు యాక్సెప్ట్ చేయాలి, దేవుడు నన్ను అంగీకరించాలి అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కానీ మీ జీవితం ఎలా ఉంది? అలాంటి వారికి ఇంకనూ పాపంలో జీవిస్తూ ఇంకా పాపం చేస్తూనే ఉంటూ దేవుడు చేసే కార్యాలు నేను చూడాలి, దేవుడు ఏం చేస్తున్నాడో అది నా జీవితంలో జరగాలి, దేవుడు ఏం చెప్తున్నాడో నేను వినాలి అని అనుకుంటున్నారు. బుద్ధి తక్కువైన వారు మీరు అని చెప్పి దేవుడు అంటున్నాడు. మీరు నా కోసం వేచి ఉంటున్నారా? అది ఎలా ఉంటుందంటే వెలుగుగా ఉండదు, అంధకారంగా ఉంటుంది. ఎందుకంటే మీ మార్గంలను మీరు సరి చేసుకోవట్లేదు. మీ మార్గంలను మీరు సరి చేసుకోకుండా మీరు దేవుని కోసం ఎంత వెతికితే ఏం లాభము అని చెప్పి దేవుడు చెప్తున్నాడండి. మీరు అలా వెతికిన ఎడల మీరు సింహము నుండి తప్పించుకుంటారేమో, ఎలుగుబంటి చేతికి వెళ్ళి పడతారు. మీరు గోడ మీద చెయ్యి వేసి మీరు నడుస్తారేమో, పాము వచ్చి మిమ్మల్ని కరుస్తుంది. మీకు ఆ సపోర్ట్ కూడా దేవుడు ఉంచనివ్వడు అని అంటున్నాడు. ఈరోజు నిజంగా ఎంత అజ్ఞానులుగా మనము జీవిస్తున్నామండి, ఎంత అజ్ఞానులుగా. ఈరోజు చేయవలసిందంత పాపము చేసేసి దేవా నాకు నువ్వు కావాలి అని అంటే దేవుడు ఏ విధంగా మనల్ని అంగీకరిస్తాడు? ఏ విధంగా దేవుడు అంగీకరిస్తాడు? ప్రతి విధమైన పాపంలోని మునిగి తేలుతూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవునికి అసహ్యకరమైన జీవితము జీవిస్తూ ఇంకా అన్ని బలులు అర్పిస్తూ, నేను దేవుడికి ఇంత ఇస్తున్నాను కదా, నేను దశమ భాగం ఇస్తున్నాను కదా, నేను ప్రత్యేకమైన కానుక ఇస్తున్నాను కదా అని చెప్తే నేను ఇంతగా ప్రార్థిస్తున్నాను కదా. పాపంలో జీవిస్తే ఎంతగా ప్రార్థిస్తే అది దేవుని దగ్గరికి వెళ్తుంది? పశ్చాత్తాపడి దాన్ని విడిచిపెట్టి దాన్ని అసహించుకుంటే తప్ప మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదండి. దేవుడు అంటున్నాడు 5వ అధ్యాయము 15వ వచనంలోని 13వ వచనం నుండి, ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకొండును. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి. అలాగు చేసిన ఎడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా నుండును. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. దేవుడును సైన్యములకు అధిపతియునైన ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ మధ్య సంచరించబోచున్నాను గనుక రాజ మార్గములన్నిటిలో అంగలార్పు వినబడును. వీధులన్నిటిలో జనులు కాడి అయ్యో శ్రమ అందురు. అంగలార్చుటకు వారు సేదగాండ్రులను పిలుతురు. రోదనము చేయు నేర్పు గలవారిని అంగలార్పుటకు పిలిపింతురు. ద్రాక్ష తోటలలో రోదనము వినబడును. ఇక్కడ చూస్తే దేవుడు అంటున్నాడు, మీరు కీడు విడిచి మేలును ప్రేమించండి. మీరు కీడు చేస్తూనే ఉన్నారు. ఎవరైతే ధనికులుగా ఉన్నారో, ధనికులైన స్త్రీలంట, ఇశ్రాయేలీల స్త్రీలంట, మనం విన్నాము ఈ పాత నిబంధన అంతట్లోని ఇశ్రాయేల్ స్త్రీలు ఎంతగానో తగ్గింపు ఉన్న స్త్రీలు అని చెప్పి, ఐగుప్తు స్త్రీలు వంటి వారు కాదు హెబ్రీ స్త్రీలు, వారు బహు చురుకైన వారు అని చెప్పి మనం విన్నాము. కానీ ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలీల స్త్రీలు, ధనవంతులుగా ఉన్న ఇశ్రాయేలీల స్త్రీలు పేదరికంలో ఉన్న వారిని త్రొక్కుతున్నారంట, వారిని హింసిస్తున్నారంట. ఎంత క్రుయాలిటీ వారు చూపిస్తున్నారండి. ఎంతగా ఈరోజు మనము కూడా, ఇశ్రాయేల్ అంటే ఎవరో కాదండి, మనమే, దేవుడు మనతోనే సూటిగా మాట్లాడుతున్నారు. మీరు చేయవలసిన పాపం అంతా చేసేసి నాకు దహన బలులు అర్పిస్తే అది నాకు ఇష్టమా అని అంటున్నాడు దేవుడు. మీరు కీడును విడిచి మీరు మేలుని వెతికితే నేను మీకు కనబడతాను
అని చెప్పి దేవుడు అంటున్నాడండి. ఈరోజు మనము తీర్మానము తీసుకొని కీడును విడిచి మేలును వెతికితే ఎంత మేలో మన జీవితంలోని. మనం అది కాక ఇంకా మన పాపంలోనే మనము జీవిస్తూ ఇంకా పాపము చేస్తూనే ఉంటూ దేవా నాకు నువ్వు కావాలి అని అంటే దేవుడు మనకి కనబడడు, మనల్ని అంగీకరించలేడు. ఈరోజు మనల్ని మనము సరి చేసుకుంటూ ఈ గద్దింపు వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకైనా మన జీవితాన్ని మనము సరి చేసుకుంటూ పరిశుద్ధాత్ముడు నాకు నీ శక్తి కావాలి ప్రభువా అని మనము వేడుకుంటూ దేవుని వైపు తిరిగిన ఎడల మన జీవితంలో మనము మేలుని వెతుకుతామండి, మేలు కలిగి జీవిస్తామండి. ఈరోజు మేలు చేయను ఉద్దేశించి ఉన్నాడు దేవుడు. మనము కూడా అదే విధంగా మేలుని వెతుకుతూ మనము మన దేవుని సంతోషపరుద్దాము. ఈ చిన్న మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.